ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏదైతే మేము బలంగా ఉన్నాం అనుకున్న నియోజకవర్గాల్లో కూడా ఓడిపోయే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి వచ్చింది కాబట్టి ప్రతి చోట ప్రతి ప్రాంతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మాత్రమే కనిపిస్తున్నాయి కాబట్టి ఈరోజు వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు నమ్ముకున్న మీడియా సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పార్టీ మీద మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధపు ప్రచారం చేస్తమే పనిగా పెట్టుకుంది కాబట్టి చిల్లరతనంగా వాట్సాప్ మెసేజ్లు లేకపోతే వాళ్ళకు అనుకూలమైన యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే వాళ్ళ తోక పత్రికలు ఏవైతే ఉన్నాయో దాంట్లో అబద్ధపు హామీలు ప్రచారం చేస్తమే పనిగా పెట్టుకుంది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో క్లియర్గా ఒకే ఒక ఎయిమ్తో ఒకే ఒక నినాదంతో ఏదైతే జగన్ గారు నమ్మారో 175కి 170 రావాలని చెప్పిన ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో గారు బలమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పెడుతున్నారు. తూర్పు నియోజకవర్గంలో ఎటువంటి డోకా లేకుండా 2024 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పిన దమ్ముగా మేము అందరంగా చెప్పుకోగలుగుతాం. పవన్ కళ్యాణ్ సర్వే చేశారు, తూర్పుపైన అవకాశం ఉంటే పవన్ కళ్యాణ్ నిలబడవచ్చు అని చెప్పి వర్గాలు చెప్తున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ నుంచున్నా చంద్రబాబు నాయుడు నుంచున్నా ఎవరు నుంచున్నా మా వెనకమాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న బొమ్మ మా వెనకమాల జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయానికి తీసుకెళ్లే విధంగా ముందుకెళ్తుంది. సందర్భంగా ఎటువంటి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వార్తలే మీరు మమ్మల్ని జరుగుతున్నారు. ఏ ఒక్క ఉద్దేశాలు గారా ఎవరికైనా